Hello guys, welcome back to BMRPkids Rocks channel. How are you all? So let's get into the video. రోజు మనం ఎగ్ బుర్జీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బాండి తీసుకొని దానిలోకి కొంచెం ఆయిల్ ని యాడ్ చేయండి. ఇప్పుడు దీనిలోకి తాలింపు దినుసుల్ని యాడ్ చేద్దాం. ఇప్పుడు దీన్ని ఒకసారి ఫ్రై చేద్దాం. ఇప్పుడు తాలింపు దినుసులు కొద్దిగా వేగాక దీనిలోకి ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేద్దాం. ఇప్పుడు దీనిలోకి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి ఫ్రై చేద్దాం. ఇవన్నీ ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసాక ఇప్పుడు దీనిలోకి ఉల్లిపాయలు ఫాస్ట్గా వేగడం కోసం కొద్దిగా సాల్ట్ని యాడ్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఫ్రై చేద్దాం. ఉల్లిపాయలు ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేయండి. ఇప్పుడు ఉల్లిపాయలు కొద్దిగా వేగాక దీనిలోకి కొద్దిగా పసుపుని యాడ్ చేసుకుందాం. ఎగ్ బుర్జీలోకి అయితే ఉల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా చిల్లీ పౌడర్ని యాడ్ చేద్దాం. చిల్లీ పౌడర్ మీ స్పైస్ లెవెల్స్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి ఫ్రై చేద్దాం. ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత దీనిలోకి ఇప్పుడు ఎగ్ని బీట్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఉల్లిపాయలు ఎగ్ మొత్తం అంతా మిక్స్ అయ్యేదాకా మిక్స్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఎగ్ అయితే ఇంకా ఫ్రై అవుతూ ఉంది. ఇంకా కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక చూద్దాం. ఆయిల్ ఇలా కొద్దిగా పైకి వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఎగ్ బుర్జీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఎంతో రుచికరమైన ఎగ్ బుర్జీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సీ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.